హాయ్ వర్స్, ఇవాళైతే మనం స్విగ్గీకి వెళ్తున్నాం. చూడండి, స్విగ్గీకి వచ్చాము. మా ఫ్రెండ్ స్విగ్గీ చేస్తుండు. ఏంటి బాబు అన్న ఇంకోసారి జర్నీ చేస్తాడో అడుగుదాం ఒకసారి. ఓకే, ఇప్పుడైతే మనం కింగ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని మల్లాపూర్ లో డ్రాప్ చేస్తాం. ఎస్టిమేషన్ ఎన్ని కిలోమీటర్ బ్రో? 4 or 5 కిలోమీటర్స్. పోయే వాళ్ళకి ఆర్డర్ నెంబర్ మెనూ ఏమేమి వచ్చింది? చికెన్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కింగ్ ప్యాలెస్ కి వచ్చాము. ఇప్పుడు టోకెన్ తీసుకోవాలా ఫ్రెండ్స్? వచ్చింది ఆర్డర్ రాగానే యాక్సెప్టా? ఎస్. మ్యాప్ మరి ఓకే. చలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే పోతున్నాం మల్లాపూర్. ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకున్నాము, తీసుకెళ్ళి కస్టమర్ కి ఇద్దాము. అంటే ఈ ఆర్డర్ డెలివరీ చేస్తే ఎంత వస్తాయి బ్రో? డెలివరీ చేస్తే దగ్గర అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్? 4 కిలోమీటర్. పికప్ ఏమో 2 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ తక్కువ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మార్నింగ్ అంటే టైమింగ్ ఏ టైం నుంచి ఏ టైం దాకా చేస్తావు బ్రో నువ్వు? మార్నింగ్ 12 నుండి నైట్ 12 వరకు చేస్తాం. అంటే ఈ టైమింగ్ అంటే దేనికి లాగిన్ ఉండాలా కంపల్సరీ? 100% లాగిన్ ఉండాలి. లాగిన్ లేని ఇన్సెంటివ్ రాదు. అంటే ఎంత వస్తుంది ఇన్సెంటివ్ మనం 28 దాకా కొడితే 600 వస్తుంది. ఇన్సెంటివ్ మాట్లాడలేదు. ఓకే. ఇది ఫ్యూల్ వెహికల్ కాదు కదా, మంచిగా ఉంటది కొంచెం కదా, అలవాటు కావాలి. అంటే మరి ఫుడ్ ఎట్లా బ్రో? ఏం లేదు, ఇక టైం కొడుతుంది. ఇంత లేకుండా లేదు. అంటే బాక్స్ తెచ్చుకుంటావా? అంటే మేబీ ఇంకా స్విగ్గీ చేసే వాళ్ళందరి పరిస్థితి ఇంతనే. ఒక 1500 2K అయినా కొడతావా కంపల్సరీ? 1500 నుంచి 1500 కొడతా. అంటే టైమింగ్ 12 ఓకే. పక్కా అయిపోతాయి కదా? అయితే లేట్ అవుతుంది. రెస్ట్ తీసుకుంటే లేట్ అవుతుంది. 4 రెస్ట్ తీసుకుంటుంది. అంటే మధ్యలో కూడా 4 o'clock వెళ్ళిపోతాం అనమాట. తీసుకోవచ్చు. మధ్యలో 4 రెస్ట్ తీసుకొని 7 తెచ్చి మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం లేట్ గా ఆర్డర్ మరి ఒకవేళ దూరం వేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? దూరం వేస్తుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్ వేస్తే 80 రూపాయలు వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఆ దూరం వేసే బదులు అదే దగ్గర ఉంటే ఇక్కడ ఒక 2 ఆర్డర్లు చేసుకోవచ్చు కదా, అమౌంట్ తక్కువ వస్తుంది. ఓకే ఓకే. అమౌంట్ మ్యాటరే, ఆర్డర్ మ్యాటర్. ఇప్పుడు మధ్యాహ్నం 10 గంటల నుంచి కనీసం 4-5 గంటలకు ఒక 5 రూపాయలు అయితే బెటర్ అమౌంట్. ఓకే. ఆర్డర్ ఒక 10 అయినా అది బెటర్. దాకా తక్కువ అయినా కొంచెం నైట్ లేట్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చేస్తావు కదా బ్రో, అట్లా కాకుండా పొద్దున్న నుంచి కంటిన్యూగా చేస్తే ఒక రోజు మొత్తం ఎంత వస్తుంది? ఒక అలా చెయ్యాలి అనుకుంటే 2000 అయితే 2200 అంతేనా? అంటే ఇప్పుడు ఇదే బెటర్ అనిపిస్తుంది. మధ్యాహ్నం వెళ్ళి 11 o'clock దాకా 1500. దానివల్ల మార్నింగ్ పోతే బెటర్. ఏంటంటే అన్లిగెట్టి పోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. అన్లిగెట్టి పోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లొకేషన్ కి రీచ్ అయ్యాం. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది బ్రో. 154 రూపీస్. అంటే ఇప్పుడు కస్టమర్ మనకి ఇస్తాడా? ఫుడ్ ఇస్తే మనకి క్యాష్ ఇస్తే దీంట్లో క్యాష్ ఆన్ డెలివరీ అని కొడితే అమౌంట్ నీ దగ్గర ఉంటే తర్వాత నీ దగ్గర కట్ అయిపోతాయి. కస్టమర్ కి కాల్ చేస్తా. ఇదైతే ఇన్స్టామార్ట్ అంట. అంటే ఇప్పుడు మనం ఇన్స్టామార్ట్ లోపలికి వెళ్తామా బ్రో? అవునవును, ఇప్పుడు పోయి యాక్సెప్ట్ చేయాలి. ఓకే. యాక్సెప్ట్ అంటే ఇది ఎక్కడ? ఇక్కడే మల్లాపూర్ పడ్డది. మల్లాపూర్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఓకే, చలో పోదాం. ఎంత ఉంది? 1.1 ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇన్స్టామార్ట్ కి వచ్చాం. ఇవ్వండి, ఫస్ట్ ఫ్లోర్ అంట. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎట్లా తీసుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంట. స్కాన్ చేసి 25 రూపీస్ పడ్డది బ్రో. 1.3
లో కోకో కోలా పెప్సీ పడ్డది. ఇప్పుడు కోకో కోలా తీసుకెళ్ళి కస్టమర్కి ఇద్దాం. చలో రండి. ఇది మల్లాపూర్. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో జ్యూస్ తాగుతున్నాము. మేము అలసిపోయాం, ఎండ బాగా వేస్తుంది, అందుకని గ్రేప్స్ తీసుకున్నాం, 2 గ్రేప్స్. సూపర్ ఉంది. టాప్ లొకేషన్ వచ్చాం. మనోడు కోకో కోలా తీసుకుంటాడు, తీసుకుపోయి కస్టమర్కి ఇస్తాడు. చూద్దాం. ఓపెన్ చేయి బ్రో. మంచిగా చిల్లు కూల్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యాప్ లో ఫోటో కూడా తీయాలంట. ఎందుకంటే ఇన్స్టామార్ట్ కదా, కొంతమంది ఇట్లానే ఫోన్స్ పడతాయి. ఇన్స్టామార్ట్ లో ఫోన్స్ పడినప్పుడు ఇంకోసారి అట్లా టీ షర్ట్ విత్ బ్యాగ్ కంపల్సరీ ఉండాల. చూడండి ఫ్రెండ్స్, మనోడు అక్కడ కోకో కోలా బాటిల్స్, పెగ్ బాటిల్స్ ఇస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మల్లాపూర్ నుంచి నాచారం వెళ్ళే రూట్ లో ఉన్నాం. అమౌంట్ మనోడికి 25 రూపీస్ వచ్చినాయి. ఆర్డర్ డెలివరీ చేస్తే కిలోమీటర్ లోపు మినిమం 25 రూపాయలు వస్తాయి. ఓకే. కిలోమీటర్ దాటితే 26, 27 అట్లా ఫ్లేవర్స్ వస్తాయి నాకు. ఓకే. అయితే సింగిల్ ఆర్డర్ కాబట్టి ఇంత అమౌంట్ ఉంటుంది. బల్క్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఒక చైరు అట్లా పెద్ద పెద్దవి పడతాయి కదా ఇన్స్టామార్ట్ లో. అవును. అప్పుడు ఎంత వస్తుంది? 10 రూపాయలు వస్తాయి ఇన్స్టామార్ట్ మీద. ఓకే. ఒకవేళ దీంట్లో పట్టకపోతే బ్యాగ్ లో ఫుడ్ అయితే దానికి 100 రూపీస్ 150 వస్తుంది.